ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేయడంతో ఇక్కడ మనకు రెడ్ కలర్లో ఒక అలర్ట్ మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఏంటంటే సో ఈరోజు 8 PM అంటే డేట్ ఈరోజు 24th December 2022 డ్యూ టు మెయింటెనెన్స్ యాక్టివిటీ ఈపీఎఫ్ఓ పోర్టల్ విల్ నాట్ బి అవైలబుల్ ఫ్రమ్ 8 PM 24th to 8 AM 25th December వరకు అయితే అందుబాటులో ఉండదు. సో ఈ సందర్భంలో మీరు ఈపీఎఫ్ క్లెయిమ్ చేయడము, ఓకేనా, ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడము, లేదంటే బ్యాంక్ అకౌంట్ ఏమన్నా చేంజ్ చేయదలుచుకోవడము, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడము, ఈ నామినేషన్ చేయడం లాంటి ప్రక్రియ అయితే మీరు ఏం చేసుకోవద్దండి. సో ఎవరైతే ఈపీఎఫ్ క్లెయిమ్ చేయదలుచుకుంటే 8 PM లోపే మీరు 7:30 లోపే క్లెయిమ్స్ అనేది చేయండి. లేదంటే రేపు సండే కాబట్టి మార్నింగ్ 8 AM తర్వాత మీరు క్లెయిమ్స్ అనేది చేయొచ్చు. ఈ సందర్భంలో మనకు ఎటువంటి క్లెయిమ్స్ అనేది ఉండవు. ఒకవేళ మీకు కావాలంటే ఈపీఎఫ్ పాస్బుక్ అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది, కానీ ఈపీఎఫ్ క్లెయిమ్స్ అయితే అందుబాటులో ఉండవు. సాధారణంగా మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ సాయంత్రం 8 తర్వాతే ఈపీఎఫ్ వెబ్సైట్ మనకు చాలా క్లియర్గా పనిచేస్తుంది, ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఈ సందర్భంలో ఈ టైంలో అయితే మనకు పనిచేసే అవకాశం అయితే లేదు, అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఈపీఎఫ్ ఖాతాదారులు అందరూ గమనించాలి. 24th December 2022 8 PM నుండి 25th మార్నింగ్ 8 AM వరకు అయితే ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ కాదు. అలానే ఇలా ఓపెన్ చేస్తుంటే ఈపీఎఫ్ మెమోరం పేజ్ కూడా మనకి ఈ విధంగా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ ఇదైతే మీరు అందరూ గమనించండి. ఎవరైతే ఈపీఎఫ్ క్లెయిమ్ చేయదలుచుకుంటారో 8 PM లోపే క్లెయిమ్ అనేది చేయండి. లేదంటే సండే రోజు రేపు మార్నింగ్ 8 AM తర్వాత ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.